హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నుంచి హాలిడేస్ వచ్చినాయి పిల్లలకు. పిల్లలు ఏం చేస్తారంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోదాం, పెద్దమమ్మీ వాళ్ళ ఇంటికి పోదాం, పిన్ని వాళ్ళ ఇంటికి పోదామని ఏడుస్తుంటారు. మనకు కూడా పిల్లల సెలవులు వస్తేటన్నా పోవాలనిపిస్తుంది. పోర్రి, ఎంజాయ్ చేయరు, కానీ పిల్లలని బయటకు ఎక్కడ పంపకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎండ బాగా కొడుతుందని ఈత కొడతాము, స్నానం చేసి వస్తాము అంటారు. పల్లెటూరులో పొంటి వాగులు కుంటల పొంటి నీళ్ళు ఉంటాయి కదా, వాటర్ ఉంటాయి కదా, అలా పోయి స్నానాలు చేసి వస్తాము, ఈత నేర్చుకుంటాం అంటారు. ఆ గుంతలు ఆ వాగులు జేసీబీలతోటి పొక్కలు తీసి ఉంటాయి. అవి మనకు తెలియక కొంచెమే ఉందని పిల్లలు తెలియకుండా పోతారు. మీరు ఏడుంటే పిల్లలు అన్ని దగ్గర ఉంచుకోండి ఫ్రెండ్స్. స్థానాలకు ఈతల గిట్ట బయటకు పంపించకుండా ఫ్రెండ్స్. ఈ సమ్మర్ సీజన్లో చాలామంది చిన్నపిల్లలు చచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఏమంటే ఈత పోతున్నాము, పోతున్నాము ఆడిపోతున్నాము అంటారు. అది ఈతలని కొడతారు. అది బావి అని తెలియదు, కుంట అని తెలియదు, చెరువు అని తెలియదు. ఎందుకంటే కొత్తూర్లలో మనకేం తెలుస్తుంది ఫ్రెండ్స్. అది చేసి పొక్కలు తీస్తారు. ఆగమాగం ఉంటుంది. ఊర్లో పొంటి పాములు ఉంటాయి, చెట్టు చేమలు పొంటి ఈదరగాళ్ళు వచ్చేటి వానకాలాలు. అందుకనే పిల్లలను జాగ్రత్త తీసుకొని పోండి, జాగ్రత్తగా తీసుకొచ్చుకోండి ఫ్రెండ్స్. పిల్లలే ముఖ్యం కాబట్టి పిల్లలని అశ్రద్ధ చేయకండి. ఎటుగురికి ఎంజాయ్ చేస్తేందుకు సెలవులలో పోతున్నాం కదా అని అనుకోకండి. పిల్లలని చూసుకొని ఎప్పుడు మీరు పిల్లల దగ్గరనే ఉండండి ఫ్రెండ్స్.